మా రత్నాకర్ గారిని క్లుప్తంగా పరిచయం చేసే భాగ్యం నాకు కలుగుతుంది. కాజా అంటే కొన్ని ప్రాంతాల్లో తెలిసిన స్వీట్ అది. నేను దానికి ఇస్తున్నటువంటి నిర్వచనం కారణ జన్ములు అని. మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఎందుకు ఆ పదం వాడుతున్నాను. ఈ మధ్య ఒక సంస్థ వారు జీవన సాఫల్య గౌరవాన్ని మొదటిసారి కాదు, ఇప్పటికెన్నో పుచ్చుకున్నారు ఆయనకు మళ్ళీ మరోసారి ఆయనకు ప్రదానం చేసి తమని తాము సన్మానించుకున్నారు. ఆ ముఖంలో ఉన్న ప్రశాంతత మీకు భక్తి వల్ల కలిగిన, ఆధ్యాత్మిక చింతన వల్ల కలిగిన అనేటువంటి మాటతోనే పరిచయం చేయకపోతే వారి వ్యక్తిత్వ పరిచయం అసంపూర్ణమవుతుంది. గళం విప్పితే అమృతధార, కలం పడితే ఆద్యంతము ఆధ్యాత్మికత. ఎందుకు ఇలా పరిచయం చేస్తున్నానంటే, వైద్య వృత్తి ఒక సందర్భంలో తనను తాను పరిచయం చేసుకుంటూ ఇంటర్మీడియట్లో 2 సంవత్సరాలు మ్యాథ్స్ గ్రూప్తో చదివి ఇంజనీర్ అవుదామనుకుని వాళ్ళ అమ్మగారు మెడికల్ కాలేజ్ క్యాంపస్కి తీసుకువెళ్ళి, ఒరేయ్ నువ్వు డాక్టర్ అవ్వాలరా అని చెప్తే మళ్ళీ 2 సంవత్సరాలు బీజెడ్సీ గ్రూప్ చదివి డాక్టర్ అనేటువంటి వ్యక్తిత్వం అది. అమ్మ అంటే ఎంత గౌరవమో, ఆధ్యాత్మికత అంటే ఎంత గౌరవమో. ఇందాక మన ప్రసాద్ గారు చెప్పినట్లు దేశం అంటే, ఆవంటే, భక్తి అంటే, ఈ దేశంలోని రేణువంటే అది ఆయన ప్రత్యేకత. పుస్తకాలు రాశారు, అనేక దేశాలు వెళ్ళారు, అనేకమైనటువంటి జర్నల్స్లలో వారి మెడికల్ ఆర్టికల్స్ ఉన్నాయి. కానీ మోస్ట్ సాట్ ఆఫ్టర్ స్పీకర్, ముఖ్యంగా స్పిరిచువల్ ఓరియంటేషన్ ఉన్నటువంటి సందర్భాలలో, నిన్న పట్టాభిరామ్ గారు కూడా అన్నారు, మీరు ఎవరికన్నా గుర్తుందో లేదో, రత్నాకర్ గారు వచ్చి ఆధ్యాత్మిక పరమైనటువంటి విషయాలు చెప్తారు అని చెప్పని. ఆయన సత్యసాయి భక్తులు. ఆ భక్తిలో ఎంతటి తాదాత్మ్య స్థితి అంటే, వారి ఇల్లొక దేవాలయం. ఇల్లొక దేవాలయం అనేటువంటిది నేను తేలికగా పలచగా చెప్తున్న పరిచయం కాదది. నిజంగానే అక్కడ పూజలు భజనలు జరుగుతాయి. అందుకని చెప్తున్నాను ఇల్లొక దేవాలయం అని చెప్పని. ప్రార్థనతో ప్రారంభించి సమ్మోహనాస్త్ర ప్రయోగం చేసి అద్భుతమైనటువంటి పద సంపద. ఆయన పదం పాడినా, పద్యం చెప్పినా, కొటేషన్ చెప్పినా ఆకట్టుకోవటం అద్భుతమైనటువంటి విషయం. ఈ ఇంపాక్ట్కు ఒక ప్రత్యేకత దక్కుతోంది. ఈ దేశం అంటే గౌరవాన్ని పెంచమని ఉపన్యాసం ఇచ్చినటువంటి మన ప్రసాద్ గారు, ఆ తర్వాత రత్నాకర్ గారు ఉపన్యాసాలు ఒకటి తర్వాత ఒకటి రావటం ఒక అద్భుతమైనటువంటి అదృష్టం మీది అని చెప్తూ, ఇంతకన్నా ఏం మాట్లాడినా ఎక్కువ పరిచయం చేసావు, ఇంకోసారి ఆయన ఛాన్స్ ఇవ్వడు నాకు. అందుకోసమని పరిచయాన్ని ముగించుకొని ఆ సమయాన్ని కూడా మా రత్నాకర్ గారికి ఇచ్చేస్తున్నాను. శుభం, స్వస్తి. అఖండమండలాకారం వ్యాప్తం యేన చరాచరం తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. సభకు నమస్కారం. ముందుగా నేను గంపా నాగేశ్వరరావు గారిని అడిగాను. ఏమడిగానో కూడా మీకు చెప్తాను. ఒకసారి ఒక సోషల్ ఆర్గనైజేషన్కి అతిథిని పిలిచినప్పుడు ఆ అతిథి గారు అడిగారట, సార్ నేను ఎంతసేపు మాట్లాడాలి అని. ఆ సెక్రటరీ ఉన్నాడు పక్కనే, ఆయన ఏం చెప్పలేదు సమాధానం. చెప్పండి సార్ నేను ఎంతసేపు మాట్లాడాలి అని. 3వసారి రెట్టిచ్చాట. ఆయన అన్నట్టు సెక్రటరీ గారు హంబుల్గా, సార్ మాకు మీరు విశిష్టమైన అతిథి సార్,
మీరు ఎంతసేపు అయినా చెప్పచ్చు, కానీ మేమందరం అరగంట తర్వాత వెళ్ళిపోతాం సార్ అన్నట్టు. కాబట్టి దయచేసి నేను మాత్రం మిమ్మల్ని ఎవరిని ఇబ్బంది పెట్టరని నా యొక్క గాఢమైన విశ్వాసం. ఇంతమటుకు ఎవరిని ఇబ్బంది పెట్టలా. కానీ పొద్దున్నుంచి సాయంకాలం దాకా వింటున్న మీ అందరికీ సహనం అనాలా, ఉత్సాహం అనాలా, కుతూహలం అనాలా, ఏమన్నా మీరన్నీ మూర్తీభవించిన వ్యక్తులని నాకు తెలుసు. కానీ అక్కడక్కడ కుర్చీలు ఖాళీ అవన్నీ చూస్తున్నప్పుడు నాకు అనిపించింది, ఒకసారి మార్క్ ట్వెయిన్ని లండన్లో ఒక సభను ఉద్దేశించి మాట్లాడమన్నారట. ఇంకెందుకు కిక్కిరిసిపోయింది. ఆయన వచ్చి మాట్లాడుతున్నాడు. ఆయన ఏదో కారణాల వల్ల రాలా. రెండవసారి, ఫస్ట్ టైం అయితే కిక్కిరిసిపోయింది, ఎంతమంది వచ్చారో తెలియదు, వేలల్లో. రెండవసారి, సార్ మీరు ఏమైనా సరే రావాలంటే ఈసారి వస్తానండి అన్నట్టు. వచ్చినప్పుడు ఇదివరకు కిక్కిరిసిన దాంట్లో ఇప్పుడు ఈసారి 25,000 ఎంతో వచ్చారట. అప్పుడు కూడా కారణాంతరాల వల్ల రాలేదట. అలా మూడోసారి వచ్చిన తర్వాత ఒక 500 1000 ఉన్నారట. అప్పుడు మార్క్ ట్వెయిన్ అన్నట, నౌ ఐ హ్యావ్ కమ్ టు నో ది క్రీమ్ ఆఫ్ యువర్ సొసైటీ అన్నట్టు. సో యు ఆర్ ఆల్ ది క్రీమ్ ఆఫ్ ఇంపాక్ట్. ఎందుకు నాకు ఒక ప్రప్రథమంగా చెప్పాలని ఓ మాట అనిపిస్తోందంటే, ఈ 3 రోజుల్లో ఎన్ని గంటలు మీరు ఇక్కడ కూర్చున్నారు, ఏం చేశారు, ఇందులో ఎంత విసుగా ఏమిటి అని అనుకున్నారేమో. ఒక్కడి మాత్రం గమనించండి, మళ్ళీ ఈ 3 రోజులు లాంటి విశిష్టమైనటువంటి తేదీలు మీ జీవితంలో తిరిగి రావు. అందుకని మీరు ఎటువంటి సందర్భంలో ఇట్లాంటి ప్రతి నిమిషం మీరు మిస్ కాకూడదు. ప్రతి వ్యక్తి మాట్లాడే దాంట్లో మీరు తీసుకునే అంశాలు చాలా ఉంటాయి, మీరు ఈ పాటి గ్రహించే ఉంటారు. అక్కడి నుంచి ఈరోజు ముందుకు వెళ్దాం. నేను ఆ మధ్య వెదురుపాక అనే గ్రామానికి వెళ్ళానండి. తిరిగి వస్తూ ఉన్నాను, నా భార్య ఉన్నది, ఇద్దరం కలిసి మధ్యాహ్నం సుమారు 1:30 2 అయినప్పుడు, సరే లంచ్ టైం అయింది కదా అని చెప్పి రావులపాలెం అనే విలేజ్ టౌన్లో నా డ్రైవర్ని అడిగాను, ఆపు ఎక్కడైనా భోజనం చేద్దామని. ఒక చోటకి తీసుకెళ్ళాడు. నేను ఆవిడ దిగి లోపలికి వెళ్ళి వెజిటేరియన్ అంతా అక్కడ ఉందండి అంటే మెట్లు ఎక్కాం. వెళ్ళగానే ఒక ఆయన నమస్కారం పెట్టాడు. నేను ఆ ఊరిలో దిగటం ఫస్ట్ టైము, అక్కడికి వెళ్ళటం మొట్టమొదటిసారి. నమస్కారం పెట్టిన వ్యక్తి ఎవరో నాకు తెలియదు. ఎవరండి మీరని అడిగా. ఆయన దానికి సమాధానం చెప్పకుండా ఏమన్నాడో తెలుసా అండి, మీరు రత్నాకర్ గారు కదా అన్నాడు. అవునండి అంటారండి అన్న. మీరు చాలా చాలా ఇంపాక్ట్లో మాట్లాడారు కదా అన్నారు. అనుకుంటానండి అన్నాడు. మీ ఇంపాక్ట్లోవి మా పిల్లలకి చూపించానండి అన్నాడు వీరవాసరం ప్రిన్సిపల్ గారు. ఆ ఇంపాక్ట్ ఘనత అయ్యింది. మేము మాట్లాడడం కాదండి, మేము ఎన్నో మాట్లాడుతూ ఉంటాం, కానీ అందరికీ జారవేసేది ఈనాడు ఆయన దయని వల్ల ఒక్కొక్కసారి అర్ధరాత్రి నాకు అమెరికాలో తెల్లారి డిస్టర్బ్ చేస్తుంటారండి. ఈ మహానుభావుడు నాకు చేసినటువంటి మహత్తరమైన ఉపకారం. సరే, ఈ ఇంపాక్ట్ ఎంత ఉందా అని చెప్పటం కోసమే ఈ ఉదాహరణ, మరి ఏమి కారణం కాదు. ఇప్పుడు చాలా ఎడ్యుకేషన్ అన్ని విషయాల్లో పెరిగిపోయింది. టెక్నాలజీ పెరిగిపోయింది, విద్యాలయాలు పెరిగాయి, విశ్వవిద్యాలయాలు పెరిగాయి, విద్యావేత్తలు పెరిగారు, పారిశ్రామికవేత్తలు పెరిగారు, ధనం పెరిగింది, అన్నీ పెరిగాయి, సుఖశాంతులు మాత్రం తగ్గాయి. ఎందుకు దీనికి కారణం? ఎక్కడ ఉన్నది కారణం ఏంటో ఇప్పుడే చెప్తాను. మనం ఏ విధంగానైతే ఏటీఎం కార్డ్సు, పిజ్జాసు పశ్చిమ దేశాల నుంచి తెచ్చుకున్నామో, ఒక దౌర్భాగ్యపు మానసిక స్థితి కూడా మనం తెచ్చుకున్నాం. ఏమిటో చెప్తాను వినండి.
ఒక కుర్రవాడు పొద్దున్నే, వాడికి 7 ఏళ్ళు కూడా లేవు. తల్లి వంటింట్లో ఉంది. గబగబా తల్లి దగ్గరికి వెళ్తాడు. ఒక కాగితం తీసి ఆ కిచెన్ టేబుల్ మీద పెడతాడు. ఇది నేను ఫస్ట్ టైం చూశాను. ఒక కుర్రవాడు తల్లికి ఉత్తరం రాయడం, అందులో ఇంట్లో ఉంటూ, ఎదురుగ్గా ఉంటూ. సరే, కాగితం మీద ఏం రాశాడో చూడండి. అమ్మా, ఈరోజు నేను చెల్లెల్ని 1 గంట సేపు ఆడించాను, 10 రూపాయలు. నేను నాన్నగారికి కారు క్లీన్ చేయడానికి నేను సహాయపడ్డాను, 20 రూపాయలు. ఇంటి ముందు మొక్కలకి నీళ్లు పెట్టాను, 50 రూపాయలు. అన్నీ రాశాడు. వెరసి 100 రూపాయలు బిల్లు వేశాడు తల్లికి. తల్లి అలా చూసింది, నవ్వుకున్నది. అరే నాన్న, నువ్వు చాలా బాగా రాశావరా, ఇదంతా ఎవరు చెప్పారండి? అమ్మ, మన ఇంట్లో ఉన్న పని వాళ్ళది మాట్లాడి గంటకి క్యాలిక్యులేట్ చేశాను నేను, అందుకని నాకు ఈ లెక్క వచ్చింది, కాబట్టి నువ్వు నాకు ఎంత ఇవ్వాలమ్మా అన్నాడు. ఆహా, అంటే కారు తుడిచినందుకు, తెల్లాయిని చూసినందుకు నువ్వు అంతా లెక్కలేసావన్నమాట. చాలా సంతోషం. ఒక్క మాట చెప్తాను, విను. ఇప్పుడు అందరూ వినాల్సింది ఇది. ఆ తల్లి అన్నమాట. 9 నెలలు నిన్ను మోసాను చూసావా? లోపల నీ బరువును కూడా నేను గ్రహించకుండా నువ్వు అటు ఇటు తిరుగుతున్నా నేను ఆనందంగా భరించాను చూసావా 9 నెలలు? దానికి 100 రూపాయలు. రెండవది, ప్రపంచంలో ఏదైనా అతిపెద్ద పెయిన్, డాక్టర్ వృత్తిలో ఉన్నాగాడు చెప్తున్నాను, అతిపెద్ద పెయిన్ ఏదైనా ఉంది అంటే ప్రసవ పెయిన్, ప్రసవ బాధ. దాన్ని భరించడం మహా కష్టం. నువ్వు పుట్టబోతున్నావని తెలిసి ఆ బాధను కూడా నేను భరించానురా. $0, ₹, ఆ తర్వాత ఉంది చూసావా? నీకు చిన్న చిన్న నలత చేసిన, జ్వరం వచ్చినా రాత్రి తెల్లవార్లు నిన్ను భుజం మీద వేసుకొని నిన్ను నిద్రపుస్తూ నేను మెలకుగా ఉన్నాను చూసావా? నో మనీ. ఆ తర్వాత చూడు, నువ్వు మొట్టమొదటి రోజు స్కూల్కి వెళ్ళినప్పుడు మారాన్ చేసావు వెళ్ళనని. నువ్వు లోపలికి వెళుతూ కూడా వెనక్కి నా వంక చూస్తూ అమ్మా అని అరిచావు. నువ్వు లోపలికి వెళ్ళావు. నేనేం చేశానో తెలుసా? నువ్వు ఏ క్షణంలో తిరిగి పరిగెత్తుకొస్తావో నా కోసమని స్కూలు బయట చెట్టు కింద కూర్చున్నాను చూసావా? నో మనీ ఫర్ దట్. అంటే అప్పుడు అంటుంది, నీకు స్కూలు కాదు, ఎక్కడైనా నేర్చుకున్నది చేసే ప్రతి పనికి వ్యాపార ధోరణి నేర్పించింది. అది ఈనాటి ఎడ్యుకేషన్. ఏనాడే గనక విద్య మనిషిని మహనీయుల్లా చేస్తుందో అదే నిజమైన విద్య. ఇప్పుడు మీకు ఒక సూత్రప్రాయంగా కొన్ని చూపిస్తాను, కొన్ని మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. దయచేసి ముద్రించుకోవటం కోసం ప్రయత్నం చేయండి. ఈనాడు ఎలా ఉందంటే మానవ జీవితం చాలా విలువైంది. అది ఎంత విలువైనది? నెక్స్ట్, మానవ జీవితం అనేది ఒక చందన వనం నా దృష్టిలో. మనసు చందన పరిమళాల విరిజల్లు. చందనం చల్లది, మీకు తెలుసు అనుకుంటాను. ప్రతి పూజలో చందనం సమర్పయామి అంటారు, గంధం సమర్పయామి అంటారు. ఇలాంటి గంధాన్ని దైవం మనుషు రూపేణ, అలాంటి మనసు, అలాంటి శరీరం ఉన్న మనమందరం దీన్ని కాల్చుకొని ఇటు డబ్బులకి, ఇటు అన్నిటికీ, స్వార్థానికి వినియోగించుకొని ఈ చందనపు వృక్షమైనటువంటి ఈ శరీరాన్ని బొగ్గులా మార్చుకుంటున్నాం. ఇది రోగాల పుట్టయిపోయింది. కారణం ఏమిటంటే నేను ఒక చందనం లాంటి వాడిని. నేను చల్లగా, ప్రతి వాడు వేడిగా వాడిగా మాట్లాడేవాడే, ప్రతి వాడు విపరీతమైన ఆక్రోశాల్లో ఉన్నవాడే. ఎక్కడి నుంచి అంటే జీవితం అంత విలువైన దాన్ని బొగ్గుమయం చేసుకుంటున్నాడు. ఓకే, మొన్న ఆ మధ్య అక్కడ చెప్పాను నేను, మన ఆల్ఫబెట్స్లో చాలా మీరు చూస్తే చాలా గమ్మతులు కనిపిస్తాయండి. డి తర్వాత జీ వస్తుంది, మధ్యలో ఈఎఫ్ ఉంటుంది. వెన్ యూ డ్రీమ్, వెన్ యూ డిజైర్ and you want to reach the G goal, in between E and F are there. What are these E and F? E is effort, F is the focus. ఏనాడైతే నీ యొక్క కోరికలు, ఇచ్ఛలు, వాంఛలు, ఆశలు,
ఆశయాలు, దానికి ఒక విధమైన రూపకల్పన చేసేటువంటి ఒకానొకమైనటువంటి ఎఫర్టు, స్కిల్స్, ట్రైనింగు అవన్నీ ఉండి కేంద్రీకృతమైనటువంటి విధానంతో ముందుకెళ్తే గోల్ అనేది మనందరికీ వస్తుంది. మేమందరం ఒక విధంగా చెప్పాలంటే ఇక్కడ కూర్చున్న ముందు వాళ్ళందరూ అలా సంపాదించిన వాళ్ళే గోల్స్ అంతా. ఒక్కటి మీకు అందరికీ తెలిసే ఉంటుంది, కాకపోతే మన సనాతన ధర్మం చెప్తుంది కాబట్టి దాన్ని వేరేగా తీసుకుంటాం. మనం అందరం ఇక్కడికి రావాలంటే, మీరు ఇక్కడికి వచ్చారు కదా అందరూ, గుడ్. ముందు తెలుసుకున్నారు మీరు, ఎక్కడో ఆ ఇంపాక్ట్కి వెళ్ళాలనే ఇచ్చ మొదలైంది. ఆ ఇచ్చ కేవలం ఇచ్చ అనేటువంటిది ఒకానొక చిన్న ఆలోచన అనుకోకండి. ఆ ఇచ్చ అనేటువంటిది మహత్తరమైన శక్తి. ఆ శక్తి ఉండబట్టే ఇచ్చ గట్టిపడి దాన్ని ఏం చేసుకెళ్ళింది, నేను అక్కడికి వెళ్ళి నా జీవితాన్ని మలుచుకోవాలి, నేను కొంత జ్ఞానాన్ని సంపాదించాలి, నేనేమిటో అర్థం చేసుకోవాలి, నాలో ఉన్న అంతఃశక్తిని నేను బయటికి తీసుకురావాలి, ఏ విధంగా నేను ముందుకు వెళ్ళాలి అని ఆలోచించేది జ్ఞానశక్తి. ఆ తర్వాత ఇక్కడికి నడిచి వచ్చారు చూసారా, ఇక్కడ 3 రోజులు కూర్చున్నారు చూసారా, అందరిది విన్నారు చూసారా, అందరినీ అర్థం చేసుకున్నారు చూసారా, అదే క్రియాశక్తి. అంటే ఎవ్రీ వన్ ఆఫ్ యూ ఈజ్ పవర్ ఆఫ్ 3. ఆ పవర్ ఆఫ్ 3 ఉండబట్టే యు బికమ్ సక్సెస్ఫుల్ ఇన్ లైఫ్. దెర్ ఇస్ నో సెకండ్ ఒపీనియన్. ఈ పవర్ ఆఫ్ 3 నుంచి కొద్దిగా ముందుకెళ్దాం. ఐన్స్టీను తన కూతురికి ఒక ఉత్తరం రాస్తాడు. చాలామందికి తెలుసు ఇక్కడ కూర్చున్న పెద్దవాళ్ళకి. ఏమని రాశాడు అంటే, ఈ ఉత్తరము నువ్వు సుమారు 200 సంవత్సరాల దాకా తీయద్దు అన్నాడు. అయినా సరే బయటకు వచ్చింది అదే ఉత్తరం. కూతురికి ఏం రాశాడో తెలుసండి, ఆశ్చర్యపోతారు మీరందరూ. నేనేదో థియరీ ఆఫ్ రిలేటివిటీ రాశాను, ఒక పెద్ద లా రాశాను, ఒక పెద్ద సూత్రం చెప్పాను, ప్రపంచానికే ఇది ఒక తలమానికమైన సూత్రం అని అనుకుంటున్నారు అందరూ. ఇందులో ఒక జ్ఞానంతో పాటు ఒక విధమైన వేదాంతం ఉందని కూడా మీకు అందరికీ తెలుసు. కానీ ఒక సూత్రం ఉంది, అది నేను బయట చెప్పలేదు. ఆ సూత్రం ఏమిటి అంటే ప్రేమ. ఏమిటి ఆ ప్రేమ? ఇప్పుడు మనం నడుస్తున్నామంటే మనకి భూమికి ఉన్న ప్రేమ. నక్షత్ర మండలం, ఈ మండలాలన్నీ తిరుగుతున్నాయి చక్కగా, ఏది దేన్ని ఢీకొనకుండా చక్కగా ఆనందంగా ఉన్నాయంటే అది ప్రేమ. ఒక వృక్షం పైకి ఎదిగి నీకు పళ్ళు అన్నీ ఇస్తున్నాయంటే భూమికి వృక్షానికి ఉన్న ప్రేమ. ఎవరన్నా వచ్చి మా ఇంటికి రండి, మాకు అతిథులుగా ఉండండి అంటే వాళ్ళకి మనకి మధ్య ఉన్న ప్రేమ. ప్రేమే లేకపోతే జీవితం లేదు, ఒక మానవ మనుగడే లేదు. కాబట్టి ప్రేమ అనేది పెద్ద సూత్రం. మరి ఈ సూత్రాన్ని మనం ఎలా ముందుకు తీసుకెళ్తాం, ఏ విధంగా ఆలోచిస్తాం, ఏ విధంగా మన జీవితాన్ని మలుచుకోవాలి ఒక్కసారి చూడండి. ఇదొక అందమైన పదం, స్కాంపర్ అని. ఇదొక నిమోనిక్స్. కానీ దీనికి చెప్పాలంటే ఏమిటంటే, ఇప్పుడు 3 రోజులు బట్టి విన్నారు మీరు, స్కూల్స్లో, మీరు కాలేజెస్లో, మీరున్నటువంటి విశ్వవిద్యాలయాల్లో వాటిల్లో మీరు చాలా గురువుల దగ్గర నుంచి వింటూ ఉంటారు. అవునా? గురువు చెప్పేది ఏమిటంటే ఈ విధంగా ఉండండి అని. ఎందుకు చెప్తున్నాడు అంటే తన యొక్క అనుభవంతో, తన యొక్క జ్ఞానంతో, తాను సాధించినటువంటివి, తాను సూచించినటువంటివి అవరోధాలైనా, అవధులైనా, ఊర్ధ్వగతి అయినా సరే ఆయన చేసి ప్రజలకు అందిస్తుంటాడు ఆ గురువు అనేవాడు. అందుకని స్కాంపర్ అంటే గైడెడ్ థింకింగ్. మీరు ఏ విధంగా ఆలోచించాలి, ఏ విధంగా జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, ఇది గైడెడ్. దీనికి వచ్చిన మాట చెప్తాను. ఒక అతను డాక్టర్ గారి దగ్గరికి వచ్చాట, ఇంజెక్షన్ ఇవ్వాలి. డాక్టర్ గారు చెయ్యి గట్టిగా పట్టుకొని ఇంజెక్షన్ ఇచ్చాట. అప్పుడు పేషెంట్ అన్నాడు, సార్ ఇంజెక్షన్ ఇచ్చేప్పుడు నా చెయ్యి గట్టిగా ఎందుకు పట్టుకోవాలి సార్ అన్నట్టు. అప్పుడు డాక్టర్ గారు అన్నట్ట, చూడరు నాయన, నేను ఇంజెక్షన్ ఇవ్వటమే నా యొక్క కర్తవ్యం కాదు, నువ్వు కదలకుండా నుంచోటం కూడా నేను చూడాలి, లేకపోతే నా ఇంజెక్షన్ వేరే చోట తగులుతుందని. అంటే కదలకుండా పట్టుకొని తాను చేసే బోధ ఏం చేయాలో అది చేసేవాడు గురువు. అందుకోసం ఇలాంటివే గురువులందరూ జీవితాన్ని. కాకపోతే ఎలా ఉందంటే ఈ కాలంలో గురువు అవసరమా అని అడిగేవాళ్ళు ఉన్నారండి.
ఎందుకంటే గూగుల్ ఉంది. మొన్న ఆ మధ్య నేను ఒక స్కూల్లో మాట్లాడుతూ ఒక మాట అన్నాను. జరిగిన విషయమే. ఒక నాట్ ఈవెన్ 10 years ఉన్న కుర్రాడు, వాడి పుట్టినరోజుకి తండ్రి ఐప్యాడ్ ఇచ్చాడండి. తండ్రి ఐప్యాడ్ ఇచ్చాడు. అబ్బా, వాడు తండ్రి చెప్తాడు, ఒరే బాబు, మన ఇంట్లో వైఫై ఉంది, అన్నీ ఉన్నాయి, నీకు ఏదైనా సరే ప్రశ్నలకి అన్నిటికీ సమాధానం ఇందులో వస్తుంది, గూగుల్లో అన్నీ ఉన్నాయి, ఈ ఐప్యాడ్లో నువ్వు అన్నీ చూసుకోవచ్చు అని చెప్పాడు. నేను వాళ్ళిద్దరిని మాట్లాడుకుంటే చూసే సమయంలో అక్కడ ఉండగా, అంకుల్ అన్నాడు. ఏమిట్రా అన్నాను. ఐఎమ్ వెరీ హ్యాపీ, మై డాడీ గిఫ్టెడ్ మీ ఐప్యాడ్ టుడే. ఆహా, చాలా సంతోషం. ఏమిటంటారు, అన్నీ నాకు తెలుస్తాయట దీనిలో, అందుకని రేపటి నుంచి నేను స్కూల్కి వెళ్ళటం లేదు సార్ అన్నాడు. ఇది దౌర్భాగ్యం. అప్పుడు నేను అన్నాను, ప్లీజ్ డు నాట్ థింక్ టీచర్ గివ్స్ యూ ఓన్లీ ఇన్ఫర్మేషన్, టీచర్ కవర్స్ ఓన్లీ సిలబస్, టీచర్ గివ్స్ యూ పర్సనాలిటీ. ఒక పెద్ద సంస్థల ప్లాటినం జూబ్లీ జరిగినప్పుడు అప్పట్లో ఉన్న ప్రైమ్ మినిస్టర్ పివి నరసింహారావు వచ్చారు. ఆ సందర్భంలో నన్ను కూడా ఏదో మాట్లాడమన్నారు. నరసింహారావు మాట్లాడారు. మాట్లాడి, నౌ వీ హ్యావ్ డిసైడెడ్ టు గివ్ యాజ్ మెనీ కంప్యూటర్స్ యాజ్ పాసిబుల్ టు ది ఎంటైర్ కాలేజ్ టుడే. ఎన్నో కంప్యూటర్స్ అవన్నీ ఇస్తాం, మీరంతా చక్కగా మొత్తం లేటెస్ట్ అన్నీ నేర్చుకోండి అని. మీకు ఫిజిక్స్ కావచ్చు, కెమిస్ట్రీ కాదు, ఏది కావాలన్నా సరే ఇందులో వచ్చేస్తుందని ఆయన అనర్గళంగా. ఆయన హీ యూస్ టు లవ్ టెక్నాలజీ, నో డౌట్ అబౌట్ ఇట్. అప్పుడు తర్వాత సందర్భం వచ్చినప్పుడు నేను అన్నాను, గౌరవనీయులైన ప్రధానమంత్రి గారు చెప్పింది అక్షర సత్యం, అందులో ఏమీ లేదు, అందులో అన్నీ మీరు నేర్చుకోవచ్చు. కానీ నేర్చుకోలేనిది ఒకటి ఉంది, దాని పేరు వ్యక్తిత్వం. ఆ వ్యక్తిత్వం ఇవ్వగలిగింది గురువు మాత్రమే, నాట్ కంప్యూటర్స్. ఇది ఈనాడు మనం తెలుసుకోకుండా జీవితం ఎందుకు జీవించాలి, ఆ జీవితానికి నేను ఏమి సాధించాలి, ఎట్లా వెళ్ళాలని చెప్పేవాడు గురువు. అందుకని ఈనాడు గురువులంటేనే ఏ విధమైన ధ్యాస. మీకు గురువు గురించి ఓ మాట చెప్తాను. ఒక కుర్రవాడు అన్నాడు, గురువు అవసరం లేదు నాకని. ఆహా, అలాగా. అందులో ధనవంతుడు కొడుకు, చాలా పెద్దవాడు. ఆ పెద్దవాడు ధనవంతుడు పిలుస్తాడు, ఏమన్నా మీకున్న బిజినెస్ ఏమైనా చూస్తే చెప్పండి అన్నాడు. ఏముంది, నేను పెద్ద మాల్ కట్టానండి అన్నాడు. అయితే చూస్తాను పదండి అన్నాడు ఆయన గురువుగారు. సో ఈ కుర్రవాడు, ఏంటా మాస్టర్ గారు ఏం చూపించబోతున్నాడు అన్నాడు. మాల్కి వెళ్ళాడు. మాల్కి వెళ్ళి, మీరు ధనవంతులు అంతా ఉంది కదా, ముందు మీ ఇంట్లోని కుక్కని మాల్లోకి వదిలిపెట్టండి అన్నాడు. కుక్క వెళ్ళింది మాల్లోకి. ఎక్కడికి వెళ్ళింది? నేరుగా ఎక్కడైతే బిస్కెట్లు అవన్నీ ఉన్నాయో అక్కడికి వెళ్ళి తినేసింది. అది వెనక్కి వచ్చింది. ఈసారి ఒక ఆవుని లోపలికి పంపించండి అన్నాడు. ఆవు లోపలికి వెళ్ళింది. నేరుగా ఎక్కడ ఆకుకూరలు కూరగాయలు ఉన్నాయో అక్కడికి వెళ్ళింది, తిన్నది, వచ్చేసింది. ఇప్పుడు అన్నాడు, ఓ మనిషిని పంపించండి అన్నాడు. మనిషి వెళ్ళాడు. గంట, 2 గంటలు, 4 గంటలు వాడు రాలేదుట. తర్వాత గురువుగారు పిలిచాటరా, ఏంటని రావట్లేదని. ఏం తీసుకోవాలో నాకు తెలియట్లేదు సార్ అన్నట్టు. నేనేమి కోరుకోవాలి, నేనేం పట్టుకెళ్ళాలి అంటే వీడికి ఆశలు ఎన్ని ఉన్నాయంటే హీఈస్ అ టోటల్లీ కన్ఫ్యూజ్డ్ పర్సన్. నీకేం కావాలో చెప్పేవాడు గురువు. నువ్వు ఏది గ్రహించాలో చెప్పేవాడు గురువు. కాబట్టి ఆ గురుస్థానంలో ఉన్నటువంటి వాడు నిన్ను గైడెడ్ థింకింగ్, నీ యొక్క ఆలోచనల్ని ఒక దిశగా తీసుకెళ్తాడు. ఎవడు చూడండి, నెంబర్ 1. నెక్స్ట్, సబ్స్టిట్యూట్. ఇది చాలా గమ్మత్తైన పదం. ఒకళ్ళకి బదులు ఒకళ్ళు. ఎవరన్నా మీ బదులు ఎవరినైనా పంపించారు ఇంపాక్ట్కి, లేకపోతే మీరే వచ్చారు అందరూ? ఒక రోజు నువ్వు రా, ఒక రోజు నేను వెళ్తానని ఏమన్నా లావాదేవీలు ఏమన్నా జరిగాయో నాకు తెలీదు. ఏమైనా సరే ఓ మాట చెప్తాను. ఒకళ్ళకి బదులు ఒకళ్ళ వ్యక్తి ఇంకోటి ఉంటే, ఇక్కడ ఒక చిన్న మాట చెప్తాను నేను మీకు. ఇది నా జీవితంలో జరిగిన మాట మీకు చెప్తాను. ఒకసారి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో నేను అప్పుడు ఫ్యాకల్టీ మెంబర్గా ఉన్నాను. నా కొలీగ్ ఒకతను, నేను పెథాలజీ, అతను బయోకెమిస్ట్రీ, నా కొలీగ్ ఒకతను రిజైన్ చేశాడు. ఐ వాజ్ లిటిల్ అప్సెట్, ఎందుకంటే ఇద్దరం కలిసి రీసెర్చ్ చేసేవాళ్ళు. ఐ వాజ్ స్లైట్లీ అప్సెట్. అతని పేరు గోస్వామి.
ఐ వాజ్ లిటిల్ అప్సెట్. నేను వస్తూ ఉంటే వెనకాల ఎవరో వచ్చి నా భుజం మీద చెయ్యేశారు. ఎవరా అని చూస్తే డైరెక్టర్ ఆఫ్ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్. గుడ్ ఈవినింగ్ రత్నాకర్, యూ లుక్ సంథింగ్ డిస్టర్బ్డ్, వై అన్నాడు. నేనేం మాట్లాడలా. నథింగ్ సార్. నో నో, యూ లుక్ డిస్టర్బ్డ్, సాడ్, వై? ఐ సెడ్ సార్, ఐఎమ్ సాడ్ రియలీ బికాస్ Goswami is a distinguished biochemist and he resigned. You know what the director said? Come on, we'll get another biochemist. I do not know how you would have reacted, but I reacted with a lot of sensitivity. నేను సార్ ఎక్స్క్యూజ్ మీ సార్, బికాజ్ ఒక ఆ చనువు ఆయనతో నాకున్నది. నేనంటే నాతో మాట్లాడడం కూడా ఆయన అలాగే ఉండేవారు. నేను ఎక్స్క్యూజ్ మీ సార్, ఐ వాంట్ టు సే సంథింగ్. ఎస్, గో అహెడ్. యు నో వాట్ ఐ టోల్డ్? యూ విల్ గెట్ అనదర్ గోస్వామి బట్ యూ విల్ నెవర్ గెట్, యూ మే గెట్ అనదర్ బయోకెమిస్ట్ బట్ యూ విల్ నెవర్ గెట్ అనదర్ గోస్వామి. యూ మే గెట్ అనదర్ పెథాలజిస్ట్ బట్ యూ విల్ నెవర్ గెట్ రత్నాకర్. ఐ టోల్డ్ హిమ్. హీ లుక్డ్ ఎట్ మీ. ఐ సెడ్ ఇట్స్ ట్రూ. నీ బదులు ఇంకెవరన్నా వచ్చారు అంటే నీలో ఉన్న విశిష్ట గుణాన్ని లేకుండా చేశారని అర్థం. నీలో విశిష్ట గుణమే లేదని అర్థం. ప్లీజ్ అండర్స్టాండ్, వెన్ యూ టేక్ ఎనీ అసైన్మెంట్ దేర్ ఈజ్ సమ్ కైండ్ ఆఫ్ యునిక్నెస్, దేర్ ఈజ్ సంథింగ్ లైక్ డిస్టింగ్విషింగ్ ఫీచర్, దేర్ ఈజ్ సంథింగ్ లైక్ ఎ డిఫరెన్షియేటర్ దట్ ఐఎమ్ సంథింగ్. ప్లీజ్, అందుకని ఒకళ్ళ బదులు ఒకళ్ళు అనేటువంటిది పెట్టుకోకండి. కానీ వస్తువు విషయంలో, విషయం విషయంలో బదులు అనేది ఉంటుంది. ఎందుకు ఉంటుందంటే వ్యవహారం జరగాలి కాబట్టి. చూడండి, సబ్స్టిట్యూట్ చెప్తాను. ఇప్పుడు మీకు నీళ్లు కావాలి. ఇక్కడ ప్లాస్టిక్ బాటిల్ ఏది ఉంది, గ్లాస్ ఉంది, ఇంకో చోట ఏదో ఒక మడ్ పాట్ ఉంది. నేను ఇందులోవే తాగుతాను అని కాదు. ఇమీడియట్గా వాట్ ఎవర్ ఈజ్ నీడెడ్ యూ సబ్స్టిట్యూట్ విత్ దట్. దట్ మీన్స్ ఒక వస్తువుని సబ్స్టిట్యూట్ ఎందుకు చేస్తామంటే దాని అవసరం మనకు ఉంది కాబట్టి. వస్తువు, వ్యక్తి ఒకటి కాదు. అన్నిటికన్నా ఇంకా మూడోది విషయం. విషయం గురువు ఏం చేస్తాడంటే, అరే బాబు నువ్వు ఇలా ఆలోచిస్తున్నావు కదా, ఈ ఆలోచన ధోరణి మార్చి ఇంకో విధంగా ఆలోచించు. దట్ ఈజ్ వాట్ ఈజ్ కాల్డ్ యాజ్ లాటరల్ థింకింగ్. ఇంకో విధంగా ఆలోచించు, ఈ విధంగా కాదు. అందుకోసమే ఎడిసన్ సక్సెస్ అయింది ఇన్ స్పైట్ ఆఫ్ ఫెయిల్యూర్స్. నెక్స్ట్, ఇక్కడ కంబైన్. చాలామంది స్టూడెంట్స్ నాకు తెలియదు ఇక్కడ ఎంతమంది ఉన్నారో కంబైన్డ్ స్టడీస్ అని మొదలు పెడతారు. అక్కడ స్టడీస్ ఉండవు, ఓన్లీ కాంబినేషన్ ఉంటుంది, నో స్టడీస్. ఈ కంబైన్డ్ స్టడీస్ అనేది సంథింగ్ ఎప్పుడు మీరు ఎవరితో ఉన్నా కలిస్తే, కంబైన్ అంటే సాంగత్యం అనండి, ఏ పేరన్నా పెట్టండి, ఎవరన్నా కలిస్తే రెండే రెండు చూడండి. డూ ఐ బికమ్ ఎ బెటర్ పర్సన్? డిడ్ ఐ గెట్ ఎనీథింగ్ ఎక్స్ట్రా? ఏనాడే గనక మనకి పక్కనున్న ఫ్రెండ్ కావచ్చు, చుట్టూతా వ్యక్తులు కావచ్చు, నాకు నేనుగా కావచ్చు, కాసేపు మాట్లాడినప్పుడు ఇఫ్ ఐ డు నాట్ బికమ్ ఎ బెటర్ పర్సన్, పాసిబ్లీ వీ హ్యావ్ లాస్ట్ సంథింగ్, వీ హ్యావ్ వేస్టెడ్ టైం. కాబట్టి ఈ కంబైన్డ్ అనే దాంట్లో ఏంటంటే ఇట్ ఈస్ ఎ వాల్యూ ఎడిషన్. మనందరికీ ఏమిటి కంబైన్? ఇప్పుడు నేను పుస్తకం తీసుకున్నాను. ఇఫ్ దిస్ పోలాప్రగడ సత్యనారాయణమూర్తి గారు ఓ మాట అన్నారు. ఈ పుస్తకాలు చూసినప్పుడల్లా నాకు చాలా గొప్పగా అనిపిస్తుందండి. ఆయన ఏమన్నారంటే, ఇఫ్ ఎ బుక్ పుల్స్ యూ టు రీడ్, ఇట్ ఈస్ వర్త్ కీపింగ్ ఇట్. ఇఫ్ ఎ బుక్ ఈజ్ వన్ థింగ్ నెవర్ ఓపెన్డ్ ఫర్ 6 months, ఇట్స్ బెటర్ టు త్రో ఇట్ అవుట్ అన్నాడు. అదే ఒకసారి లైబ్రరీలో ఒకసారి పెద్ద ఇన్వెస్టిగేషన్ జరిగిందట. దే ఫౌండ్ అవుట్ నియర్లీ 40% ఆఫ్ ది బుక్స్ వర్ నెవర్ ఓపెన్డ్ ఈవెన్ వన్స్. దట్ ఈస్ ద నేషనల్ లైబ్రరీ. రిమెంబర్, ఎ బుక్ హ్యాస్ టు యాడ్ ఎ వాల్యూ. Whatever you write, whatever you read should add a value. Book is a combination. Whatever you see is a combination. ఏది కంబైన్ అనుకుంటున్నామో అది దాని నుంచి నాకు ఉపయోగపడాలి. ఒక చిన్న మాట చెప్తాను. బాగా భోంచేసి ఇంకా నీరసం అంటే ఏమంటారండి మిమ్మల్ని? అరే పీకల దాకా తిన్నావు కదరా నువ్వు. తిన్నదానివల్ల ఆయాసం, అసలు పని చేయలేడు. ఇందులో ఏంటంటే యూ హ్యావ్ సమ్ కైండ్ ఆఫ్ థింగ్, దట్ కాంబినేషన్ డిడ్ నాట్ వర్క్ వెల్. అక్కడి నుంచి కాంబినేషన్ దీంట్లో ఇక్కడ చిన్న కామా పెట్టి ఒక విషయం చెప్తాను.
ఒక కుర్రాడు ఎంబీఏ, ఫాదర్ పూనాలో ఉంటాడు, బాంబేకి వెళ్ళాడు ఎంబీఏ చదువుకుందుకు. మంచి ఇది కాదా అని చెప్పి ఫాదర్ ఈజ్ బిజినెస్ మ్యాన్, చాలా సంతోషించాడు పంపించాను కదా అని. 5 ఏళ్ళు అయిపోయాయి, 4 ఏళ్ళు ఇంటర్న్షిప్ ప్రాజెక్టు ఏవో అయిపోయి వచ్చాడు వాడు. వచ్చిన తర్వాత ఒంటరిగా రాలేదండి ఇంటికి, పక్కన ఒక అమ్మాయి అయిందట. ఒకసారి తండ్రి చూశాట, అరే ఎంబీఏ చేసుకొచ్చావు కదా పక్కనే వర్రా అన్నట్ట. నాన్న క్యాంపస్ సెలక్షన్ అన్నట్ట. మనం వెళ్ళి కాంబైన్ అయ్యేది ఇది. దిస్ ఈజ్ వాట్ ఈస్ టుడే. సో దట్ మీన్స్ యూ మస్ట్ యాడ్ వాల్యూ. If that is not there, these combinations create problems. Next. Adapt. ఇది చాలా ముఖ్యమైనది. ఎందుకు ఈ మాట చెప్పాల్సి వస్తుందంటే, అడాప్ట్ అయ్యగలే కెపాసిటీ ఉన్నవాడు జీవి, అందులో ముఖ్యంగా మానవుడు మాత్రమే. న్యాయంగా మాడితే అడాప్టేషన్ అనేది జీవ జంతువుల్లో కూడా చాలా ఉన్నది. మీకు తెలుసో తెలీదో, ఒక వృక్షం తన వేళ్ళు లోపలికి వెళ్ళాలి అంటే అవి ఏం చేస్తాయి, ఎదురుగా ఉన్న రాళ్లతో రప్పలతో పోట్లాడు పక్క నుంచి వెళ్ళిపోయి అడాప్ట్ అయిపోతుంటాయి, అక్కడి నుంచి లోతుగా వెళుతుంటాయి, తమకి ఏం కావాలో తీసుకుంటుంది. దట్ ఈజ్ వాట్ ఈజ్ అడాప్టేషన్. అడాప్టేషన్ అనేటువంటిది ఎందుకు అంటే, నీకేం కావాలో ఆ దృష్టి పెట్టి ఆ దగ్గరికి వెళ్ళి దగ్గరికి తీసుకోవటం అనేది అడాప్టేషన్. అంతేకాదు, ఓ మాట చెప్తాను. వే బ్యాక్ ఇన్ 90s సింగపూర్ వెళ్ళడం తటస్థించింది. ఎక్కడికి వెళ్ళినా అన్నీ ఏవేవో వేళ్లాడుతూ కనిపించాయి నాకు. ఏం తినాలి, ఏం చేయాలి, ఏమీ అర్థం కాల. అంటే అప్పుడు దానికి పెద్ద అవగాహన లేదు. అక్కడ ఏవో మెడ్రాస్ హోటల్స్ ఉన్నాయని విన్నాను, కాబట్టి నేను వెళ్ళిన ఆ సమయంలో నాకేమీ తెలియదు ఆ విషయం. ఐ వాజ్ వెరీ యంగ్. ఏం చేశానో తెలుసా అండి, నేను ఒక్కటే అడిగాను, మీ దగ్గర వెజిటబుల్ సూప్ ఉందా? ఉంది. మీ దగ్గర ప్లెయిన్ రైస్ ఉందా? ఎందుకంటే చైనీస్ లైక్ రైస్. ఒక బౌల్ రైస్లో ఈ సూప్ వేసుకొని ఐ లివ్డ్ ఫర్ 10 days. దట్ ఈజ్ అడాప్టేషన్. బికాస్ యూ వాంట్ యువర్ ప్రిన్సిపల్, అది ఏది దెబ్బతినకుండా నువ్వు బ్రతికే విధానం అడాప్టేషన్. ఇదే కనుక మనకి జీవితంలో లేకపోతే ఎక్కడ ప్రపంచంలో బతకలేము. ప్లీజ్ అండర్స్టాండ్ దట్ అడాప్టేషన్. ఇక వస్తువులు కూడా అడాప్ట్ అవుతుంటాయండి. ఎలా అడాప్ట్ అవుతుంటాయంటే, చాలా విషయాల్లో మీరే కనుక చూసేటట్లయితే ఆ వస్తువుతో పాటు, నేను మొన్న ఒక పాండిచ్చేరిలో చదివినటువంటి ఒక డాక్టర్ గారిని కలిశానండి. చాలా అద్భుతమైన వ్యక్తి అండి. ఒక గంట సేపు మాట్లాడాం మేము. మాట్లాడిన దాంట్లో ఒక రహస్యం మీకు చెప్తాను. దాన్ని చాలామంది ఇక్కడ వారు కూడా చాలా ఆనందిస్తారు. ఆయన వస్తూ నా దగ్గరికి ఒక కెనేడియన్ లేడీని, ఇంకెవరో ఒక ఇంజనీర్ని తీసుకొని, ఆయన డాక్టర్, ఈ ముగ్గురు నా ఆఫీస్కి వచ్చారండి. మేము మాట్లాడిన గంట సేపు చూస్తే నాకు ఆహా ఏమి అద్భుతం రా అని, ఆయన అన్నట్టు ఎటువంటి దేశంలో మనం ఉన్నామో అనిపించింది. ఆ కెనేడియన్ లేడీ ఎవరో కాదు మీరు, ఆవిడ మేడం క్యూరీ గారి మునిమనవరాలు. ఆవిడ ఇండియాకి వచ్చి మన ఆఫీస్కి వచ్చింది. ఆవిడ ఏం మాట్లాడింది వినండి. ఈ డాక్టర్ గారు ఏం చెప్పారు వినండి. ఆ ఇంజనీర్ గారు ఏం చెప్పారు వినండి. ఆవిడ మొదలుపెట్టింది ఎలా మొదలుపెట్టిందంటే, డాక్టర్ గారు మీకు, అంటే నేను తెలుగులో చెప్తున్నాను అనుకోండి, ఇంగ్లీష్ కాకుండాను, డాక్టర్ గారు మీకు ఇప్పుడు చాలా ఎలక్ట్రిసిటీ క్రైసిస్ ఉంది కదండి. అవునమ్మా, చాలా సమస్యలు ఉన్నాయి. కానీ మీ దేశంలోనే మీకే ఒక రహస్యమైంది ఒకటి ఉంది, మీరు ఎవరు చూసుకోలేదు సార్ అంది. అదేంటమ్మా అన్నాను. బెంగళూరులో ఒక ఆయన ఉన్నాడు, చాలా పరిశోధనలు చేసినవాడు, మీ సనాతన ధర్మంలో, శాస్త్రాల్లో, వీటన్నిటిలో చేసినవాడు. ఆయన నాకు ఒక మెయిల్ పంపించాడు. ఆ మెయిల్ చూసుకొని ఇక్కడికి వచ్చాను. మేము ఇద్దరం కలిసి గత 5 ఏళ్ళుగా మేము చేసింది ఏమిటో తెలుసా, పురుష సూక్తంలో ఎలక్ట్రిసిటీ ఎలా తయారు చేయాలి అనేది రాసి ఉన్నది. ఆశ్చర్యపోయాను నేను. ఆ టోటల్ చెయ్యటం కూడాను 1 మెగావాట్ ప్రస్తుతం తయారయ్యే దాంట్లో
సుమారు 30 వంతు తక్కువ ఖరీదుతో చేయొచ్చు. అది పురుష సూక్తంలో ఉన్నది. దానికి హంగులు ఏమీ ఒక్కలా చిన్న మిషన్ అది చూపించినప్పుడు ఆవిడ ఏం చెప్పింది, ఇక్కడ ఫైల్ అక్కడ, అక్కడ ఫైల్ ఇక్కడ తిరగలేక నేను సింగపూర్ దేశానికి అమ్మేశాను డాక్టర్ గారు అంది. చూసారా? అంటే అర్థము, వీ హ్యావ్ ఎన్ ఇమ్మెన్స్ కెపాసిటీ టు టేక్ థింగ్స్ అండ్ అడాప్ట్ టు అవర్ సెల్స్. కాకపోతే ఆ ధర్మ సూక్ష్మాలు తెలుసుకునేటువంటి జ్ఞాన సంపద మనకి ఇంకా రాలేదేమో అనిపిస్తోంది. దానికి కారణం మనం ఆంగ్ల భాష దాస్యంలో ఇంకా ఉన్నాం. అది నేను తప్పను. ఆంగ్ల భాష నేర్చుకుని తీరాలి. మనం ప్రపంచంతో కనెక్షన్ పెట్టుకోవాలి. ప్రపంచంలో మనం అగ్రగాములని చెప్పాలి. కానీ అట్ ది సేమ్ టైమ్ యూ మస్ట్ బి ఎ స్కాలర్ అండ్ ఆల్సో ఎవ్రీథింగ్ ఆఫ్ యువర్ ఇండియా. అప్పుడు ఉన్నప్పుడే నీకు చేతిలో ఉన్నటువంటి ఆయుధం ఏంటో నీకు తెలుస్తుంది. ఈనాడు దౌర్భాగ్యం అక్కడే వచ్చింది. మన దాంట్లో చాలా ఉన్నాయి, మనం గ్రహించట్లేదు. అక్కడి నుంచి వస్తువు విషయంలో ఒక్క మాట చెప్పాలి. ఏమిటి వస్తువు విషయంలో ఏంటంటే, వస్తువులు చాలా అడాప్ట్ అవుతాయండి. వస్తువుల్ని అది టెక్నాలజీ అంటారు. ఆ టెక్నాలజీ మీకు తెలుసు కదా. మొబైల్ వచ్చింది. మొబైల్ ఏమైంది, మెల్లగా అడాప్ట్ ఎటు వెళ్ళిపోయింది, బ్లూటూత్ వచ్చింది, అందులోంచి ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైల్స్ వెళ్ళిపోయాయి, ఆ తర్వాత కెమెరాలు వచ్చాయి, దాని తర్వాత స్మార్ట్ ఫోన్ వచ్చింది. ఎవ్రీథింగ్ ఈజ్ స్మార్ట్ ఎక్సెప్ట్ ద మ్యాన్. నేను ఒక ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ చూశానండి. స్మార్ట్ ఫ్యూయల్, స్మార్ట్ పేమెంట్, ఎవ్రీథింగ్ స్మార్ట్ ఇన్ దిస్ పెట్రోల్ స్టేషన్ ఎక్సెప్ట్ అని రాసి వదిలేశాడు. ఎక్సెప్ట్ ఎవరో మీకు ఈ పాటికి తెలిసి ఉండాలి. వాడి దృష్టిలో ఏంటంటే స్మార్ట్ కార్డు, స్మార్ట్ ఫోన్ వాడని వాడు అని వాడి ఉద్దేశం. నేను అనుకోవటం, నువ్వు ఇదే స్మార్ట్నెస్ అనుకుంటున్నాయో. నిజమైన స్మార్ట్నెస్ ఈజ్ టు నో వాట్ యు ఆర్. దట్ ఈస్ ద ట్రూ స్మార్ట్నెస్. అక్కడి నుంచి నెక్స్ట్ దాంట్లోకి వెళ్దాం. మాడిఫై. అన్నీ మాడిఫై. ఇది మాడిఫై చేయటం అనేది మానవ జీవితంలో ఒక భాగం. కానీ మాడిఫై చేస్తున్నప్పుడు మూల గుణం దెబ్బతినకూడదండి. యూ కెన్ మాడిఫై, మూల గుణం ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఇందాక చెప్పారు మన దేశం మొత్తం భిన్న సంస్కృతుల్లో ఆనందాన్ని అనుభవించే ఏకైక దేశం. ఆ భిన్నత్వమే ఆనందం మనకి. నేను ఎప్పుడు ఒక మాట అంటుంటాను, రోజు బెండకాయలు తినండి చచ్చి ఊరుకుంటారు. రోజు ఒకటే కూర తినండి, ఒకటే విధమైనటువంటి మెనూ పెట్టుకోండి, యూ లూజ్ ఇంట్రెస్ట్ ఇన్ ద లైఫ్. భిన్నత్వం ఎందుకు పెట్టారు అంటే, దట్ గివ్స్ యూ ఏ కైండ్ ఆఫ్ ఫ్రాగ్రెన్స్ టు అవర్ ఓన్ ఎగ్జిస్టెన్స్. అందుకనే భిన్నత్వం ఉండి తీరాలి. న్యాయంగా మాట్లాడితే మన శరీరమే భిన్నత్వం ఉండే. కళ్ళు, చెవులు, నాసిక, గుండెకాయ, లివరు, కిడ్నీసు అన్నీ భిన్నం. ఒకదాని పని ఇంకోటి చెయ్యవు, కానీ అన్నీ కలిసి ఉంటాయి. అదే భారతదేశం. అందుకనే ఓ మాట అన్నారు, మీరు తెలుసో తెలీదో, ఎన్నో మోడిఫికేషన్స్ మనం చేసుకుంటూ వెళ్ళాం. ఆ మోడిఫికేషన్ చేసిన మూలతత్వం అలాగే దాచిపెట్టుకున్నాం. అలా దాచిపెట్టుకోవాలి. మతములన్నీ వేరు, మార్గంబు ఒక్కటే, వస్త్రభేదము వేరు, వస్తువు ఒకటే, శృంగారములు వేరు, బంగారం ఒక్కటే, పశుల వన్నెలు వేరు, పాలు ఒక్కటే, పుష్పజాతులు వేరు, పూజ ఒక్కటే, దర్శనంబులు వేరు, దేవుండు ఒక్కడే. తెలియలేక మానవుల్ బ్రతుకు బోసము బహుబాధ బద్ధులైరి. ఇది ఈనాడు చూస్తుంది మనం. ఎవ్రీథింగ్ హ్యాస్ గాట్ ఓన్లీ వన్. కాకపోతే ఇప్పుడు చూడండి, మీరు ఇక్కడికి వచ్చారు కదా బషీర్బాగ్కి, అట్నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, చాదర్ఘాట్ సైడ్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఇటు చార్మినార్ సైడ్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, అటు సౌత్ సైడ్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఎన్ని రకాలు, కానీ వచ్చింది మాత్రం ఒక చోటకే. కాబట్టి పాత్స్ ఆర్ డిఫరెంట్, బట్ వీ ఆల్ రీచ్ వన్. దట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అందుకనే మోడిఫికేషన్ ఎందుకు? ఏమిటి మోడిఫికేషన్? యు ఆర్ మోడిఫైడ్. యు ఆర్ an MBA, you are BA, you have got an extra qualification. There are people who have done BA, they have done journalism, they have done communication. This is all modifying their own talents and trying to elevate. Every modification has got its own value of
raising its own originality to a higher level. Next. Put to another use. ఇక్కడ ఇదివరకు చెప్పాను మనం తెలీదు, కానీ తిరిగి వినని వాళ్ళు ఉంటే వినండి. పుట్ టు ఎనదర్ యూజ్ అంటే ఒక వ్యక్తి ఒకసారి అమెరికన్ యూనివర్సిటీలో చాలామంది అమెరికన్ స్టూడెంట్స్ ఉన్నారు, ఇండియన్ స్టూడెంట్స్ కూడా ఉన్నారు. సో అమెరికన్ స్టూడెంట్స్ ఒక చివరిలో ప్రశ్న ఒకటి అడిగాడు. సార్, యూ హ్యావ్ బీన్ కమింగ్ టు అమెరికా, వాట్ డూ యూ థింక్ అబౌట్ యునైటెడ్ స్టేట్స్? ఐ సెడ్, యునైటెడ్ స్టేట్స్, a country of Nobel laureates, sincerity, honesty, creativity, innovation, hard work, everything. It's a country of extraordinary people అన్నాను. బట్ ఏమిటి సార్ ఆ బట్ అన్నాడు. The but is, your country is extraordinary people, but your country doesn't have ordinary people. What is meant by ordinary? You know, they don't have people who make clothes, who make sandals, who make toys, who do not, there is no ordinary things that are available. Everything is India or China or anywhere, or Sri Lanka, clothes, or even shoes come from Italy. Then what do you make? You know it? You make only arms. Then he became little restless. Asked me, what about India? మన ప్రసాదరావు గారి లైక్ చేస్తారేమో. What about India? I immediately said, India is ordinarily extraordinary, extraordinarily ordinary. That is India. Why? Why? Because when you are an engineer or you are a scientist, you are a something, you leave everything at the office. When you come home, you are a father, you are a mother, you are a son, you are something. And you are at home, you are an engineer, you are a plumber, you do so many things. This is India. That means you do not, you know, for small, any tap leaking, they will call the maintenance. How many of us call the maintenance? We ourselves repair in India because we believe that we can do it. It is not that affordability, we have got the capacity to do it. That is extraordinary. So, put to another use means only a person of extraordinary thinks he can do so many things. And apart from that, ఒక చిన్న మాట మీకు చెప్తాను. జీవితంలో అందంగా ఆనందంగా ఉండాలంటే కొన్ని అన్నీ కలిసిన సమగ్రమైనటువంటి వ్యక్తిత్వం ఉండాలి. పుట్ టు ఎనదర్ యూజ్ అంటే అర్థం, యు ఆర్ ట్రయింగ్ టు టేక్ సో మెనీ, ఆ ప్రపంచంలో, సమాజంలో, చుట్టుపక్కల, దేశంలో ఉన్నవి చాలా సంగ్రహించి నీకు ఒక సంపూర్ణ వ్యక్తిత్వం తెచ్చుకోవాలనేటువంటి ఆరాటము, తపన. దీనికి ఓ మాట చెప్తాను. సామాన్యంగా నేను మామూలుగా కాలేజెస్లో చాలా చోట్ల చెప్తుంటాను, why right and left brains are given? Why? You know it. Left brain is science. Left brain is law. Left brain is rules. Left brain is hands, movements and everything. You know, only one side brain works. What do you call it? You call it as paralysis. We are all more or less paralytic. We don't use right brain. You know what is right brain? Painting, dance, poetry, creativity, originality, research is all right side brain. When both brains are combined together, then only that is the life. ఇక్కడ ఒక గమ్మత్తైన విషయం చెప్తాను. ఐన్స్టీన్ వైఫ్ ఈజ్ అ పోయెట్. ఎంతమందికి తెలుసో నాకు తెలియదు, కానీ ఆవిడ చాలా పోయిటరీ రాసేది. ఒకరోజు అంటుంది ఐన్స్టీన్తో, యు నో, ఐ వాంట్ యూ టు లిసన్ టు మై పోయిటరీ వన్ డే అని. వింటాను, చెప్పాను. సరే, సాయంకాలం బాల్కనీలో ఇద్దరు కుర్చీలు వేసుకున్నారు. దే స్టార్టెడ్ టాకింగ్. నేను పోయిటరీ చెప్తాను, వినండి అంటుంది. ఆల్ రైట్. ఆవిడ ఐన్స్టీన్ వైఫ్ మొదలుపెట్టింది. ఇట్ ఈస్ అ బ్యూటిఫుల్ మూన్ లైట్. The flowers are dancing.
the environment is fragrant, and the entire atmosphere is serene. Something beyond thing, the birds are enjoying it. The beauty of the nature is beyond description. She went on. Einstein, stop it అన్నాడు. ఏంటండి, వాట్ ఈస్ ద ప్రాబ్లం అని అడిగింది. వాట్ ఈస్ దట్ యువర్ పోయిటరీ? అదేంటండి, వాట్ ఈస్ ద ప్రాబ్లం విత్ మై పోయిటరీ? వాట్ ఈస్ దట్ యు ఆర్ టాకింగ్? మూన్ లైట్. మూన్ హ్యాస్ నో లైట్, ఇట్ ఈస్ ఓన్లీ బారోడ్ లైట్. What do you think? Dancing flowers? Nonsense. It is only the wind is coming and the flowers are moving. You call dancing. ఈ మనిషికి ఈ జీవితంలో నేను చెప్పలేను రా అనుకుంది. బెటర్ యూ రిటైర్ టు యువర్ సైన్స్. యూ కెనాట్ బీ ఎ టోటల్ హ్యూమన్ బీయింగ్. అప్పుడు హీ బికేమ్ ఫిలాసఫర్, వెదర్ యూ నో ఇట్ ఆర్ నాట్. So what is important for all of us, remember, you may be a scientist, you may be a mathematician, you may be any kind, a doctor, engineer, anything, but first you must be a complete human being. That is what is important for all of us. And the last I am coming to that is eliminate. Entire life is elimination, you know it, peculiarly whether you are aware or not. Entire in our life, so many things get eliminated. Why? To keep us healthy, to keep us happy, to keep us comfortable. మనకి ఈ ఆనందం అన్నీ రావాలి అంటే సంథింగ్ హెస్ టు ఎలిమినేటెడ్. మీకు చిన్న బయాలజీలో ఒక సూత్రం ఒకటి చెప్తాను. మనం అందరం తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఒక మట్టి మాంసపు ముద్ద మనం అందరం. ఈ మాంసం ముద్ద ఏమవుతుంది? ఒక చోట కళ్ళులాగా, ఓ చోట నోరులాగా, ఓ చోట చెవుల్లాగా ఇలా అవుతున్నప్పుడు ఏమవుతుంది? ఈవెన్ అప్పుడు గర్భంలో, తల్లి గర్భంలో ఉన్నప్పుడు మనకి మెడ కూడా ఉండదు, అంత కలిసిపోయి ఉంటుంది. అంటే అర్థం ఏంటి? ఈ మధ్యలో ఉన్నటువంటి ఈ ఎక్స్ట్రా ఉన్నటువంటి కణాలన్నింటినీ ఎలిమినేట్ చేయాలి. సో ఎలిమినేషన్ ఈజ్ అ ప్రాసెస్ ఫర్ బ్యూటిఫికేషన్. భగవంతుడిలా ఈనాడు అందంగా నువ్వు కానీ నేను కానీ ఎవరైనా గంటలు అద్దాల ముందు నుంచున్నారంటే ఆ విధమైనటువంటి ఎలిమినేషన్ జరగబట్టే, లేకపోతే మనం దరిద్రంగా ఉండేవాళ్ళం అందరం. సో ఎలిమినేషన్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ బ్యూటిఫికేషన్, నెంబర్ 1. నెంబర్ 2, ఎలిమినేషన్ తెలిసి అది ఎడ్యుకేషన్ గివ్స్ యూ వాట్ టు ఎలిమినేట్, వాట్ టు కీప్ ఇట్. ఇప్పుడు సిగరెట్ తాగితే 5 నిమిషాల నీ యొక్క జీవిత కాలం తగ్గుతుంది. అది సైంటిఫిక్గా ప్రూవెన్, అగ్రీడ్. 5 నిమిషాలు అయినా తాగుతాననుకో, జీవితం గెట్ ఎలిమినేటెడ్. కాదు నేను అది వదిలిపెడతాననుకో, ఇఫ్ ఐ ఎలిమినేట్ టొబాకో, జీవితం గెట్స్ ఎక్స్టెండెడ్. సో ఎలిమినేషన్ ఈజ్ నాలెడ్జ్. యు గాట్ మై పాయింట్? సో కాబట్టి ఎలిమినేషన్ ఈజ్ ఎ గుడ్ ప్రాసెస్. దీనికి ఒక చిన్న ఉదాహరణ నేను చెప్తాను. వస్తువు విషయంలో వీఆర్ ఆల్ స్కల్ప్టర్స్. గాడ్ ఈజ్ ఎ స్కల్ప్టర్. ఈ స్కల్ప్టర్ విషయంలో ఒక చిన్న మాట చెప్తాను. ఒకసారి ఒక ప్రసిద్ధ శిల్పి ఒక రాతిలో కృష్ణ విగ్రహం చెక్కుతూ ఉన్నట్ట. అద్భుతమైన కృష్ణ విగ్రహం వస్తూ ఉన్నది. పర్యాటకుడు కూడా అటు వెళ్తూ, ఏమి అద్భుతమైన కృష్ణ అయ్యా, నీ కృష్ణుని చూడలేదు కానీ ఇప్పుడు నీ చెక్కిన శిల్పంలో ఆయన దర్శనం నాకు అవుతోంది, నువ్వు అద్భుతమైన శిల్పివి అని చెప్పి కావాలించుకుంటాట. ఆ శిల్పి అంటాడు, కాదు సార్, నేను అద్భుతమైన శిల్పిని కాను అంటాడు. అదేమిటి, ఇంత చక్కటి శిల్పం చెక్కి నువ్వు అద్భుతమైన శిల్పి కాను అని ఎందుకు అంటున్నావు? నిజంగా కాదు సార్. ఎందుకు కాదు చెప్పు. అయ్యా, ఈ రాతిలో ముందే కృష్ణుడు ఉన్నాడు సార్, నే అనవసరమైన ముక్కల్ని మాత్రం తీసేశానంతే, అంత మించి ఏమీ లేదు. దట్ ఈస్ ద ఎలిమినేషన్. యూ వాంట్ టు స్కల్ప్ట్ యువర్ సెల్ఫ్ స్కల్ప్టింగ్ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్, ఏ విధమైనటువంటి అందమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆదర్శమైన జీవితాన్ని చేయాలంటే వీ నీడ్ టు నో వాట్ టు ఎలిమినేట్, వాట్ టు రిటైన్. ఈనాడు ఎడ్యుకేషన్ ఇవ్వాల్సింది అది. సో స్కాంపర్ అని నేను చెప్తున్నప్పుడు ఆఖరిగా రివర్స్. అందరికీ రివర్స్ అనగానే రివర్స్ జాకెట్టు, రివర్స్ బెల్ట్ తెలుసండి, అంతే. అది కాదు. రివర్స్ యువర్ ఐడియాస్ విచ్ ఆర్ స్టంబ్లింగ్ బ్లాక్స్ టు యూ.
నన్ను ముందుకెళ్ళనీయకుండా ఏదో ఒక ఆలోచన. మీరు చూశారు లేదా, ఒకసారి నన్నే చాలామంది అడిగారు, సార్ ఇప్పుడు ఈ మధ్య ఈ మెడికల్ కాలేజ్ చాలా ఎక్కువైపోయాయి కదా సార్, చాలామంది డాక్టర్లు వచ్చేస్తున్నారు కదా, మా వాడిని ఇంకా చదివించాలా సార్ అని అడిగారు నన్ను. మా వాడు ఇంక వెళ్ళాలా మెడికల్ కాలేజీకి, వీటికే. అలాగే ఏదైనా అనుకోండి, నేనేమన్నానో తెలుసండి, మీరు ఇంకా చదివించాలా, డాక్టర్లు చాలా ఎక్కువైపోయారు మీరు ఏవో మాట అంటున్నారు కదా, అసలు ఏ బేసిస్ మీద దేనికి అంటున్నారు? చాలామంది డాక్టర్లు పైకి రావట్లేదు, బాగా సంపాదించట్లేదు అంటే మీ ఉద్దేశం మీ వాడు డాక్టర్ అయితే సంపాదించాలని, అంతే కదా? కానీ ఒక్క మాట చెప్తాను నేను, వినండి. ఎక్కువ మంది డాక్టర్లు అవ్వటం అనేది ముఖ్యం కాదు, మీ వాడు విశిష్టమైన డాక్టర్ అవుతాడా కదా ఆలోచించండి. ఇఫ్ యు బికమ్ ఎంతోమంది ఉండొచ్చు. ఒక్క మాట అడుగుతాను, ఇక్కడ ఎదురుగా మన ప్రదీప్ గారి కుటుంబం ఉంది, ఎంతమంది యాంకర్లు ఉన్నారు, వీరి మాటలు ఎందుకు చెప్పుకుంటారు? నిజం మాట్లాడితే భాష అనే దానికి పరిశుద్ధంగా ఉండాలి, స్వచ్ఛంగా ఉండాలి, అంత స్పష్టంగా ఉండాలని చెప్పిన వారు సరస్వతి గారు. అంటే అర్థం ఏంటి? ఎంతోమంది ఉండొచ్చు, బట్ యు ఆర్ యూనిక్. దట్ ఈజ్ పాసిబుల్ ఓన్లీ యూ రివర్స్ యువర్ ఐడియా. నేను ఇదే కనుక ఇంకే నాకు ఇది వద్దులే కాదు, నేను ఇదే చేస్తాను. యువర్ ఓన్ ఆబ్స్టికల్ ఈజ్ యువర్ ఓన్ మైండ్. నీ యొక్క అడ్డంకి ఏది అంటే నీ మనసే. నీ పురోగతికి అడ్డమైంది నీది మనసే. కాదు కాదు, రివర్స్ ఇట్. నేను సాధించగలను. ఐఎమ్ కేపబుల్ ఆఫ్ డూయింగ్ ఇట్. ఇదే కనుక మనం తెలుసుకునేటట్లయితే ది స్కాంపర్ అనే మాట గైడెడ్ థింకింగ్. ఆ గురువు గైడెడ్ థింకింగ్ ఇస్తున్నాడు అని మీరు అనుకున్నప్పుడు మీ మనసులో నౌ సే, యామ్ ఐ ఎ సబ్స్టిట్యూట్? యామ్ ఐ ట్రైంగ్ టు కంబైన్ వాల్యూస్ విత్ మీ? యామ్ ఐ లుకింగ్ ఇన్ టు ది ఎనీ కైండ్ ఆఫ్ మోడిఫికేషన్స్ ఇన్ మై లైఫ్? యామ్ ఐ అడాప్టింగ్ ఆర్ నాట్ టు ది సర్కమ్స్టాన్సెస్? యామ్ ఐ లుకింగ్ ఇన్ టు సమ్ కైండ్ ఆఫ్ థింగ్? ఐఎమ్ మల్టీఫేస్టెడ్, మల్టీడైమెన్షనల్, మల్టీఫంక్షనల్. మల్టీఫంక్షన్లో ఒక మాట తెలియాలండి. ఈ విషయంలో ఇక్కడ అందరూ ఉన్నారు కాబట్టి ఒక మాట చెప్తాను. ఈ విషయంలో ఆడవాళ్ళు చాలా బెటర్ అండి. ఎవరో నన్ను అడిగారు ఒక కాన్ఫరెన్స్లో, ఏమంటే మగవాళ్ళ బ్రెయిన్కి ఆడవాళ్ళ బ్రెయిన్కి తేడా ఉంటుందని. ఖచ్చితంగా ఉంటుంది, అందులో డౌట్ లేదు. అందుకనే నేను అన్ని చోట్ల చెప్తుంటాను, వెదర్ ఇట్ ఈజ్ ఏ కాలేజ్ ఆర్ ఎనీథింగ్ 50-50 ఉండాలి. ఎందుకంటే భగవంతుడు 2 ఇచ్చాడు కాబట్టి బ్రెయిన్ 2 సైడ్స్ ఇద్దరు ఉండాలి. ఎందుకంటారేమో మాట చెప్తాను వినండి. ఆడవాళ్ళ బ్రెయిను ఇప్పుడు పెట్ స్కాన్ వీటి వల్ల చాలా స్పష్టంగా వచ్చిందండి. ఏమిటి? వాళ్ళకి క్రాస్ నెట్వర్క్స్ ఉంటాయండి. క్రాస్ నెట్వర్క్స్కి అర్థం ఏమిటి అంటే ఏమిటో కాదు, వంటింట్లో పని చేస్తుంటారు, ఫోన్ వస్తుంది, ఇక్కడ తిప్పుతూ ఉంటారు, ఫోన్లో మాట్లాడుతుంటారు. అక్కడ అబ్బాయిని అరే నాన్న ఊరుకోరా, పర్లేదు మీరు కంటిన్యూ అండి, ఇక్కడ అన్ని పనులు చేస్తుంటారు. అన్నీ సైమల్టేనియస్గా దే ఆర్ మల్టీ టాస్కింగ్. మొగాడు వదిలిపెట్టండి, ఫోన్ వచ్చిందంటే కుంపడి మాడిపోయిందనమాట, లేచిపోతుంది అక్కడ. కారణం ఏంటంటే హీ కెనాట్ బి మల్టీ టాస్కింగ్, హీ ఈజ్ హైలీ ఫోకస్డ్, హిజ్ నెట్వర్క్స్ ఆర్ స్ట్రైట్. ఇంకా మగాళ్ళకి కొంత అడ్వాంటేజెస్, ఆడవాళ్ళకి రెండోది ఉంది. ఏమిటి అది? మీరు బషీర్బాగ్కి భారతీయ విద్యాభవన్కి అడ్రస్ ఏంటండి అని ఒక ఆడవాళ్ళని అడుగుతారు అనుకోండి, మీరు ఎటువైపు నుంచి వస్తున్నారు? నాంపల్లి వైపు నుంచా, శంషాబాద్ వైపు నుంచా, తార్నాకా వైపు నుంచా, మీరు చార్మినార్ వైపు నుంచా? ఎందుకు అడిగాను రాయుడిని అనుకుంటాడు. ఎందుకంటే ఆవిడ డైరెక్షన్ చెప్పాలంటే ఇవన్నీ తెలియాలి. మొగాడిని అడుగుతాను, ఏముందండి అసెంబ్లీకి ఎదురుగా ఉన్నటువంటి బషీర్బాగ్ రోడ్లోకి వెళ్తే భారతీయ విద్యాభవన్ వస్తుంది, ఏముందండి అంటాడు వాడు స్ట్రైట్. బోత్ ఆర్ రిక్వైర్డ్ బికాస్ వీ రిక్వైర్ మల్టీటాస్కింగ్, వీ రిక్వైర్ స్ట్రైట్ ఆల్సో. దట్ ఈజ్ వై ది హోల్ కంట్రీ ఫ్లరిషెస్ ఇఫ్ బోత్ మెన్ అండ్ విమెన్ వర్క్ టుగెదర్. అందుకనే నేను చెప్తుంటాను, ఏ సంస్థలో అయితే ఇద్దరు లేరో ఆ సంస్థకి పురోగతి లేదు. మీరందరూ రావడం నాకు చాలా సంతోషం. సో మెనీ గర్ల్స్ అండ్ బాయ్స్ కమింగ్ టుగెదర్. సో ఆఖరిగా ఈ మాట చెప్పి ముగిస్తాను. మనం అవతల వ్యక్తులని
అంచనా వేయటం అంటే నా దృష్టిలో నిన్ను నువ్వు అంచనా వేసుకోవటమే. అవతల మనిషి మంచివాడు అంటే అర్థం నీలో మంచితనం ఉన్నట్టు. అవతల మనిషి అన్ని తప్పులు చేస్తున్నాడు అంటే ఆ తప్పులు వెతికే గుణం నీలో ఉంది అని అర్థం. అందువల్ల ఎప్పుడు పాజిటివ్ అంటం అనేటువంటిది అదొక పెద్ద వాక్యం కాదండి. మనలో ఉన్నటువంటి సహజమైనటువంటి ఆ అందమైన గుణాలని ప్రకటించడమే పాజిటివిటీ, అంతప్ప ఇంకేం లేదు. కానీ ఏ విధమైన ఆలోచనలు పెక్యులర్గా ఉంటాయో నాకు తెలియదు. ఒక ఆవిడికి హస్బెండ్కి బైపాస్ ఆపరేషన్, ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగిందట. బాగా జరిగిపోయింది, అంతా అయిపోయింది. ఆవిడ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళింది. డాక్టర్ గారి దగ్గర, సార్ ఇక ఓ పక్కకి రండి సార్. ఏంటమ్మా అన్నాడు. మీకు ఎంత కావాలంటే అంత ఇస్తాను సార్ అని. ఏంటి చెప్పమ్మా అన్నాడు. మీరైనా ఓపెన్ హార్ట్ చేసిందని. అవును నేనే చేశానమ్మా. మీరు ఎంత కావాలంటే అంత ఇస్తాను సార్. ఏమిటి అసలు సంగతి చెప్పు. మీరు ఓపెన్ చేసి చూశారు కదా, ఆయన గుండెల్లో నేను కాకుండా ఇంకెవరైనా అమ్మాయి ఉందా సార్ అన్నాడు. మహాప్రభో, నీ ఆలోచన ఇదా తల్లి? మంచి ఆలోచన రావాలి అని, కానీ ఇదేమి ఆలోచన? ఇందులో ఆలోచన విధానంలో నేను చెప్పడం ఏమిటి అంటే, మన యొక్క మైండ్ సెట్ ఏనాడైతే ఒక విధమైన సస్పిషను ఇటువైపు పోతుందో ఆ మైండ్ సెట్ ముందుకు వెళ్ళదు. లెట్ us be all be happy. Let us be all be positive. Take scamper as an ideal for us. Think that మా క్వాలిటీస్ ఇవన్నీ నేను డెవలప్ చేసుకుంటాను, దానివల్ల నేను పైకి వస్తాను. ఏనాడైతే ఇది ముద్రించుకుంటారో యు ఆల్ బికమ్ వండర్ఫుల్ సిటిజన్స్ ఆఫ్ దిస్ గ్రేట్ కంట్రీ. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ పేషెంట్ హియరింగ్. Thank you for your blessings. Now may I request the building blocks and the walkathon JCs, please come on stage. Please, దయచేసి తొందరండి. Sir, a small thanks from our కానీ చాలా లైక్ చేస్తాను, ఎందుకు తెలుసా? వింటర్లో నేను పంచిపెట్టాను. సో ధన్యవాదాలు సార్, చాలా చాలా ధన్యవాదాలు. ఏమంది ఉంటారా వెళ్తారా? సౌండ్ చెప్పండి గట్టిగా. ఎంతమంది ఉంటారు చేయలేబట్టండి, ఎంతమంది వెళ్తారు చేయలేబట్టండి, ఎంతమంది ఉంటారో మళ్ళీ ఒకసారి చేయలేబట్టండి. మీకేం పని లేదా? సరదాగా